ప్రస్తుతం సమాజంలో మహిళలు ఉద్యోగ నిర్వహణలో పాటు క్రీడల్లో ఇతర రంగాల్లో కూడా ముందున్నారని వైసీపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణంలో అంతర్రాష్ట్ర మహిళా కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కలెక్టర్లుగా, ఎస్పీలుగా ఇతర శాఖల్లో ఉద్యోగ రంగాల్లో ముందుండటం ఎంత సంతోషంగా ఉందన్నారు. ఎమ్మిగనూరు జాతర సందర్భంగా ఎమ్మిగనూరు ప్రాంతంలో జరిగే మహిళా కబడ్డీ పోటీలకు ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, గుంటూరు, గోనెగండ్ల, కర్నూలు ప్రాంతాల నుండి మహిళా క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. క్రీడల్లో జయాపజయాలు సహజమని, అపజయాలకు కుంగిపోకుండా క్రీడల్లో నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు ప్రతి క్రీడాకారిణి కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, కమిషనర్ గంగిరెడ్డి, సీఏ బలసుదన్ రావు, వార్డు కౌన్సిలర్ పుజేశ్వరి, ఇషాక్, అమానుల్లా, ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కబడ్డీ అనేది మనకు పూర్వం ఎప్పుడుంటో వందల సంవత్సరాల నుండి మన దేశంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి క్రీడ. మన క్రీడలు ఎన్నో మార్చిపోయినాయి. ఇప్పుడు అన్ని పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి హాకీ, క్రికెట్ ఇవి మనకి ఇవాళ చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ క్రికెట్ అనేది ప్రపంచంలో 8-10 దేశాలు తప్పితే ఎవరు ఆడరు. అటువంటి క్రికెట్ ఇవాళ మన ఇండియన్స్కి అది ప్రాణప్రదమైపోయింది. ఈ క్రికెట్లో ఇవాళ మన మహిళా క్రికెట్ టీం అయితే ఆస్ట్రేలియాలో ఓడించింది. అదేవిధంగా మేల్ టీంతో పోటీ పడతా ఉంది. మహిళలు అంటే నర్సింగ్ దాంట్లో ఉండేవాళ్ళు లేదా టీచర్లుగా ఉండేవాళ్ళు అంతే తప్ప మిగతా ప్రొఫెషన్లో కలపడేవారు కాదు. ఇవాళ ఎక్కడ పోయినా కానీ మన రాష్ట్రంలోనే చూడండి, ప్రతి జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎవరో ఒకరు లేడు ఉంటారు. ఇవాళ ఎస్పీలు కూడా